కడప రెడ్డమ్మ అదే మా అక్క మాదివెక్క ఉంది కదా ఎమ్మెల్యే కడపలో. మాదివెక్క ఒక 2 రోజుల కిందట హెచ్చరిక చేసింది గూండాలకు రౌడీలకు. ఏ మీరు దాదాలు గూండాలు అనుకునే వాళ్ళంతా మాయటాల పుట్ట రోడ్డు మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయపెడుతున్నారు. అటోళ్ళందరికీ ఇదే నా హెచ్చరిక. మీరు పెద్ద ఏమన్నా పోటుగాళ్ళని ఫీల్ అవుతున్నారేమో, ఇప్పుడు విమానం మోగిచ్చా అని చెప్పింది ఆ అక్క విమానం మోత మోగించడమేమో కానీ మాటలతో మాత్రం విమానం మోత మోగించంది ఆమె. యాడ చూసినా ఈ మాటల గురించే చర్చ. ఇంతకు ఎవరి గురించి అనేది ఈమా అని అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే కడపలో ఇప్పుడు రౌడీలు గూండాలు ఉండేదంతా టీడీపీలే. ఎందుకంటే అధికారం పోయినాక వైసీపీ గూండాలు రౌడీలంతా నగరం వదిలి ఆడికాడికో వినారు. ఏదో సామెత చెప్తారు చూరి, దిక్కుకు ఒకరు అని పోయినారు. ఎవరు లేరు ఇప్పుడు ఆ రౌడీలు గూండాలు. ఉన్న వాళ్ళవి కూడా షాపులు బార్లు గీర్లు అన్నీ టీడీపీ వాళ్ళే గుంజుకున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు కడపలో. ఇప్పుడు అక్క చెప్పేది కూడా హెచ్చరిక చేసింది కూడా టీడీపీ వాళ్ళ గురించి అని గుసగుసలు ఆడుకుంటారు. పలానా వాళ్ళ గురించిలే, వాళ్ళ గురించిలే, వీళ్ళ గురించిలే అని అందరూ టీడీపీ వాళ్ళ పేర్లే వచ్చేది తెర మీదకి. ఏంకా మాదివెక్క చెప్పుక, నువ్వే చెప్పుక. పైకి నిజంగా వైసీపీ వాళ్ళు ఉంటే పేర్లు పెట్టి తిట్టేదానివే కాదక్క, తిట్టేదానివి కదా గ్యారంటీగా. నీకు ఆ ధైర్యం ఉందిక్క. నువ్వు ఆ ధైర్యపర్రాలు కాబట్టి కడప వాళ్ళు నిన్ను గెలిపించుకున్నారుక. లేకుంటే ఏంది వైసీపీకి అడ్డా అది కడప సిటీ అనేది. ఆ ముస్లింలకు అడ్డా. ఎప్పుడు సీటు ఎన్నేళ్ళగా ఆడ ముస్లింలే గెలుచున్నారు 4-5 దఫాలుగా. ఎప్పుడు లాస్ట్ కందులు శివానంద రెడ్డి చివరిసారిగా ఏమో గెలిచినాడు. ఆ తర్వాత అంతా ఖలీల్ భాష, అంజద్ భాష ఇప్పుడు లాస్ట్ గెలిచినాడు. ముస్లింలు కాదని ఆడ వేరే వాళ్ళు ఎవరు గెలిచే పరిస్థితి లేదు. అట్లాంటి మీరు గెలిచినారంటే ఏమన్నా మీరేమన్నా సామాన్యులా? మిమ్మల్ని ఇట్టటోళ్ళు ఉండాలరా మన కడపకని మిమ్మల్ని ఎన్నుకున్నారుక. నిజంగా మీరు కడప మిమ్మల్ని కాదని మీ వాళ్ళు కొందరు సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఈ అధికారుల దగ్గర పోయి వ్యవహారాలు ఇవన్నీ నడుపుతున్నారనే కదక్క నువ్వు వాళ్ళని హెచ్చరించండేది. ఊరికి పైకి పేర్లు చెప్పకుండా గుండాలు దాదాలు వాళ్ళు వీళ్ళు అనుకొని మీరేమన్నా రౌడీజం చేస్తారేమో, తోలు తీచ్చా పోటుగాళ్ళు అనుకుంటున్నారా? ఇట్లాంటి మాటలన్నీ మీ వాళ్ళ గురించి అని అందరూ అనుకుంటున్నారుక. మీరు ఎన్నైనా చెప్పండి ఇక పైకి. మీరు చెప్పేదన్నీ టీడీపీ వాళ్ళకే హెచ్చరికలన్నీ. పక్కన నియోజకవర్గం వాళ్ళు కూడా ఇప్పుడు కడపకు వచ్చి రౌడీజం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కదక్క. టౌన్లో సెటిల్మెంట్లు అన్నీ చేస్తున్నారు కదక్క. వాళ్ళకే కదక్క మీరు హెచ్చరిక చేసింది. నిజంగా మీరు ఉండాల్సిందే అక్క. ఇంకా 2 నాళ్ళు పోతే వాళ్ళ పేర్లు పెట్టి తిట్టారని అందరికీ తెలుసు అక్క. థ్యాంక్ యూ అక్క.